సో హై గైస్, విశ్వనాథ్ సన్స్ మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలానే లైక్ కూడా కొట్టండి. సో ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది చాలా అంటే చాలా ఈజీ ప్లాట్ లైన్ అని చెప్పుకోవచ్చు. ముందుగా సినిమా నాకు ఇలా అనిపించిందంటే, చెప్తున్నా కదా, బిలో యావరేజ్ సినిమా ఎంచుకోవచ్చు. ఎందుకు బిలో యావరేజ్ సినిమా అంటే, ఇలాంటి సినిమాని ఇలాంటి ఒక స్టోరీ కాన్సెప్ట్తో మనం ఓల్డ్ మూవీస్ చాలా ఉన్నాయి, ఎన్నో సినిమాలు అయితే ఇలాంటి ఒక ప్లాట్ లైన్ అయితే చూసాం. కానీ వెంకీ అట్లూరి ప్రజెంటేషన్ కూడా అంత ఎంగేజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అంటే ఓల్డ్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక స్టోరీ గానీ, ఒక స్క్రీన్ ప్లే గానీ, లేకపోతే ఏదైనా తీసుకున్న సీన్స్ ఒక రేంజ్‌లో అనేది చూపియాలి. అంటే ఓల్డ్ కన్నా న్యూ అనేది చాలా ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్‌కి. అది అది ఆ స్టోరీ తీసుకునే విధానం గావచ్చు, కాన్సెప్ట్ గావచ్చు, ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గావచ్చు. కానీ సినిమా చెప్తున్నా గదా, బిలో యావరేజ్. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపిస్తే, సెకండ్ హాఫ్ అయితే నిద్ర అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. తెలిసిందే, మూవీ యొక్క ట్రైలర్ చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అని. మన హీరో సో తనకొచ్చేసరికి పెళ్లి మీద గావచ్చు, మ్యారేజ్ మీద అయితే ఎక్కువగా అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఓన్లీ తన గోల్ కోసమే తనైతే ఎక్కువగా అయితే డెడికేషన్ అయితే పెడతాడని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ మ్యారేజ్ చేసుకోవాలి, నా కొడుకు ఎలా అయినా సరే ఒక బాయ్‌ని అయినా, గర్ల్‌ని అంటే పుట్టించాలి, వాళ్ళతోని ఆడుకోవాలని వాళ్ళ మదర్ అయితే అనుకుంటూ ఉంటది. దానికోసం మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళ సన్‌కైతే చెప్తుంది. సో, దాని తర్వాత మన హీరో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలకి ఆ బాయ్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అంటే తన సన్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ. అలానే మన మమిత బైజు హీరోయిన్ అసలకి తన క్యారెక్టర్ ఏంటి? అసలకి హీరో దగ్గరికి ఎందుకొచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? ఇది మీరు తెలుసుకోవాలంటే మూవీ అయితే డెఫినిట్‌గా అయితే చూడాలి. ఇదే ఒక అంటే మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి స్టోరీ మనం ఎన్నో సినిమాలైతే చూసాం. కానీ మనకు ఆ కాన్సెప్ట్ ప్రజెంట్ చేసే విధానం గావచ్చు, స్క్రీన్ ప్లే గావచ్చు, సినిమాటోగ్రఫీ గావచ్చు, ఎడిటింగ్ గావచ్చు, వీఎఫ్ఎక్స్ గావచ్చు, చాలా ఇంప్రెస్ జేయాలి. కొన్ని దాంట్లో బెటర్ ఉన్నా, ఇంకా కొన్ని దాంట్లో అయితే అంత బెటర్‌గా అయితే అనిపియలేదు నాకైతే. చెప్తున్నా గదా, మన 'సూర్య' నుంచి ఇలాంటి ఒక సినిమానైతే నేను ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేకపోయినా. అంటే మంచి మూవీ తీస్తాడేమో అని అనుకున్నా. బట్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. చెప్తున్నా గదా, చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. 'సూర్య' ఫ్యాన్స్ దీని దరిదాపుల్లో గూడా ఎళ్ళకండి. చాలామంది ఇంకా సీరియల్ కన్నా ఘోరంగుంది అని చాలామంది అయితే అంటున్నారు. నాకిది అస్సలకి ఎక్కలేదు. సో, ఈ సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపించింది? జెన్యూన్‌గా, హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి. ఇది 'విశ్వనాథ్' మూవీ యొక్క సన్ రివ్యూ. సో, ఇది మూవీ రివ్యూ. సో, ఈ మూవీ మీరు చూసుంటే మీకు డెఫినిట్‌గా ఎలా అనిపించుండొచ్చు అనేది కామెంట్ చేయండి. అలానే ఈ సినిమాకి బిజినెస్ గూడా చాలా ఎక్కువగా అయితే జరగడం అయితే జరిగింది. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ మూవీస్ 'కరుపు', 'సూర్య'ది బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. 330,00,00,000 గ్రాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కలెక్షన్ రాబట్టుకుందని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి ఈ సినిమా మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్ ఉందో దాన్నైతే డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వెంకీ అట్లూరి ఏం చేసిండు? ఏం రాసిండు? అస్సలకి వాట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే.